హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో చేయండి అని అడుగుతున్నారు. వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను చేస్తున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి మనం ఎంసెట్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాము. ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. చెప్పాలి అంటే లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. 6th ఏప్రిల్కి అయిపోయింది. ప్రజెంట్ 9th ఏప్రిల్ వరకు 250 పెనాల్టీ తోటి మనకైతే అప్లికేషన్ ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నట్లయితే ప్రతి అప్లికేషన్ లోపల ఫస్ట్ పేమెంట్ ఉంటుంది. పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 500 రూపాయలు ఉంది. అదేవిధంగా బీసీ ఓసీ వాళ్ళకైతే 900 రూపాయలు ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు ఉంది. బీసీ జనరల్ వాళ్ళకైతే 900 రూపాయలుగా ఉందన్నమాట. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపాయలు ఉంది. అదర్స్కి అయితే అంటే బీసీ కానీ జనరల్ వాళ్ళకైతే 1800 రూపాయలుగా ఉందన్నమాట. ప్రస్తుతం పెనాల్టీతో నడుస్తుంది. 250 రూపాయల పెనాల్టీతో 9 ఏప్రిల్ వరకు ఉంది. అదేవిధంగా 500 రూపాయల పెనాల్టీతో 14 ఏప్రిల్ వరకు ఉంది. అదేవిధంగా 2000 పెనాల్టీతో 19 ఏప్రిల్ వరకు ఉంది. అదేవిధంగా 5000 పెనాల్టీతో 1 మే వరకు కూడా ఉంది. సో హాల్ టికెట్స్ వచ్చేసి 29th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే 7th మే నుంచి 8th మే వరకు ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకైతే 9th మే నుంచి 11th మే వరకు ఈ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి. ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల ముందుగానే అంటే ఎలక్షన్స్కి ముందే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇవి ఈ డేట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంసెట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అప్లికేషన్ వచ్చేసి టీఎస్ ఐసెట్ డిగ్రీ పూర్తయిన వాళ్ళు లేదా చివరి సంవత్సరం అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ ఐసెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు ఉంది. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు ఉంది. ఫీజెస్ విషయంలో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ అండ్ డిజబుల్డ్ పర్సన్కి 550 రూపీస్ ఉంది. అదేవిధంగా జనరల్ అండ్ బీసీ వాళ్ళకైతే 750 రూపీస్ ఉందన్నమాట. సో ఇది 250 లేట్ ఫీజ్ తోటి 17th మే వరకు ఉంది. అదేవిధంగా 500 లేట్ ఫీజ్ తోటి 27th మే వరకు ఉంది. ఈ విధంగా అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే 17th మే నుంచి 20 మే వరకు చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 28th మే రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 5th జూన్ అంటే 5th జూన్ రోజు అదేవిధంగా ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో, అదేవిధంగా 6th జూన్ రోజు ఫోర్నూన్ సెషన్ లోపల ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి టీఎస్ ఎడ్సెట్ అనమాట. ఇది బీఎడ్ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ 6th మే వరకు ఉంది. అదేవిధంగా 250 లేట్ ఫీజ్ తోటి 13th మే వరకు ఉంది అనమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ ఉంది అనమాట. ఎవరికి అంటే జనరల్ వాళ్ళకి, అదేవిధంగా బీసీ వాళ్ళకి 750 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 550 రూపీస్ ఉందన్నమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23rd మే వరకు ఉంది. మే రోజు ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో 2 సెషన్ లోపల ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో అన్ని ఎగ్జామ్స్ వచ్చేసి CBTలో అంటే ఆన్లైన్ పద్ధతి లోపల ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అయినా ఫస్ట్ పేమెంట్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫిలప్ ఉంటుంది. మీకు కనుక అప్లికేషన్ ఫిలప్ లోపల ఏమైనా డౌట్స్ ఉంటే నా యొక్క కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోని నేను చేస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి టీఎస్ పాలిసెట్ అంటే 10th అయిపోయినటువంటి అభ్యర్థులు ఈ టీఎస్ పాలిసెట్ అప్లికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ డేట్ అనేది ఎప్పుడో వచ్చేసింది. 15th ఫిబ్రవరి రోజే ఈ డేట్ అనేది వచ్చింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22nd ఏప్రిల్ వరకు ఉంది వితౌట్ ఫైన్ అనమాట. సో విత్ ఫైన్ 100 రూపీస్ ఫైన్ తోటి 24th ఏప్రిల్ వరకు ఉంది. సో 300 ఫైన్ తోటి 26th ఏప్రిల్ వరకు ఉందన్నమాట. ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎగ్జామ్ డేట్ని పోస్ట్పోన్ చేశారు. అంటే 24th మే రోజు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే నా యొక్క కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ను నేను వీడియో చేస్తాను. అందరూ అడుగుతున్నటువంటి నోటిఫికేషను చాలామంది అడుగుతున్నారు, నన్ను టీఎస్ లాసెట్ అనేది పడిందా అని అడుగుతున్నారు. టీఎస్ లాసెట్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ దీని లాస్ట్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. 15th ఏప్రిల్ రోజు లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ 15th ఏప్రిల్. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 3rd జూన్ రోజు కండక్ట్ చేస్తున్నారు. సో దీని ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎల్ఎల్బి వచ్చేసి 3 years ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటర్మీడియట్ మీద రాసే వాళ్ళకైతే 5 years కోర్స్ ఉంటుందన్నమాట. సో ఇక ఇది ఫీజు వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 900 రూపాయలు. అది టీఎస్ లాసెట్
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది. ఎల్ఎల్ఎం వాళ్ళకైతే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1100 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 900 రూపీస్ ఉందన్నమాట. వచ్చేసి టీఎస్ ఈసెట్, ఇది పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఈ బీటెక్ లోపల జాయిన్ కానికి, బీటెక్ లోపల జాయిన్ కానికి ఈ ఎంట్రన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. 16th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ అనమాట. అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ 16th ఏప్రిల్. అదే 500 ఫైన్ తోటి అయితే 22nd ఏప్రిల్ వరకు ఉంది. అదేవిధంగా 1000 ఫైన్ తోటి అయితే 28th ఏప్రిల్ వరకు ఉంది. సో ఎడిట్ అప్లికేషన్ కూడా 24th నుంచి 28th వరకు చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి 1st మే రోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 5th మే రోజు ఎగ్జామ్ డేట్ ఉంది అనమాట. ఫీజెస్ వచ్చేసి 500 ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అదేవిధంగా జనరల్ అండ్ బీసీ వాళ్ళకి 900 రూపాయలు ఉందన్నమాట. అందరూ అడుగుతున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చిందా అని. ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. బీపెడ్ కానీ డీపెడ్ కానీ రాయాలి అంటే ఎంట్రన్స్ రాయాలి. బీపెడ్ అనేది డిగ్రీ తర్వాత రాసే వాళ్ళు బీపెడ్ రాస్తారు, 2 years కోర్స్ ఉంటుంది. అదేవిధంగా డీపెడ్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళు రాస్తారు ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే వరకు ఉంది. లాస్ట్ డేట్ అనేది 15th మే వరకు ఉంది, వితౌట్ లేట్ ఫీ అనమాట. 25th మే వరకు 500 ఫైన్ తోటి ఉంది. అదేవిధంగా 31st మే వరకు 2000 ఫైన్తో ఉంది. సో దీంట్లోపల ఫస్ట్ ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ ఎట్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో జరుగుతుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి 10th జూన్ నుంచి 13th జూన్ వరకు జరుగుతుంది. సో ఫీజెస్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ అండ్ బీసీ వాళ్ళకి 900 రూపాయలు ఉంటుంది అనమాట. సో ఇది వితౌట్ లేట్ ఫీ అనమాట. 25th మే వరకు 500 ఫైన్ తోటి ఉంది. అదేవిధంగా 31st మే వరకు 2000 ఫైన్ తోటి ఉంది. మనం అప్లికేషన్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఏ అప్లికేషన్ అయినా ఫస్ట్ పేమెంట్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ ఉంటుంది. మీకు కనుక ఎలాంటి డౌట్ ఉన్నా, ఏ అప్లికేషన్లో కూడా డౌట్ ఉన్నా నాకు కనుక కమెంట్ చేసి నేను దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను. అదేవిధంగా ఏ అప్లికేషన్లో అయినా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్లై ప్రాసెస్ తెలియకపోయినా, ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నా యొక్క ఛానల్ లోపల కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అదేవిధంగా అప్లికేషన్ కూడా ప్రాసెస్ ఏ విధంగా చేయాలో అప్లై ప్రాసెస్ కూడా నేను వీడియో రూపంలో చేస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోలో ఏదైనా చేంజెస్ చేయాలో కూడా సజెస్ట్ చేయండి. మీకు కనుక నా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.